తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహిస్తారు. 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఇప్పటికే రాణికుముదిని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న కౌంటింగ్ ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొననున్నారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లు 137, కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రాణికుముదిని తెలిపారు.